ప్రియమైన మిత్రులారా, గత నెల నుంచి కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే జిల్లా వ్యాప్తంగా కుల వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా దళిత పీఠల్లో ఉన్నటువంటి సమస్యల కోసం జిల్లా వ్యాప్తంగా సర్వేలు చేయడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కొరకు 24వ తారీఖు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నాని నిర్వహిస్తా ఉన్నారు. ఉదయం 10 గంటలకు రాజీవారి నుంచి ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్లో ధర్నా ఉంటుంది. కాబట్టి ఏదైతే వివక్షతకు గురవుతున్నటువంటి వృత్తిదారులు ఈరోజు దళితుల పట్ల వివక్షత చూపెట్టే పరిస్థితి ఉన్నది. నేటికి కూడా పడమర ప్రాంతాల్లో 2 క్లాసుల పద్ధతి ఉన్నది. అదేవిధంగా ఆలయ ప్రవేశం లేదు, బట్టలు ఉతికే పరిస్థితి లేదు, క్షౌరం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ వివక్షత రూపుమాపాలంటే వెనకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి చేతి వృత్తుల మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా దళితుల పక్షాన దళితులకి మనం అండగా నిలవాలని రేపు 24వ తారీఖు జరిగేటువంటి సామాజిక సంఘానం ముగింపు సభకు జిల్లాలో ఉన్నటువంటి చేతి వృత్తిదారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. నా పేరు గురుశేఖర్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్, కర్నూలు.